బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనివల్ల మెయిన్గా చెప్పాలంటే యువత పూర్తిగా తప్పుదోవ పడుతున్నారు. ఎందుకంటే ఈజీ మనీకి బాగా అలవాటు పడి నేరాలకు కూడా పాల్పడుతున్నారు. లేదంటే చేసిన ఉంటే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీంతోనే తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రత్యేక దృష్టిని కూడా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేమస్ వ్యక్తులు, అదేవిధంగా యూట్యూబర్సు, సెలబ్రిటీలు వీళ్ళ మీదంతా కూడా కేసులు కూడా నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి 11 మంది తెలుగు సెలబ్రిటీల మీద కేసులు కూడా నమోదు చేశారు. ఒకరా ఇద్దరా లిస్ట్ అయితే చాలా పెద్ద శాంతంత ఉంది. హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, అదేవిధంగా రీతు చౌదరి, బండారు, శేషాయాని, సుప్రీత వీళ్ళ మీద అంతా కూడా పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయి. ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్ అదేవిధంగా హర్ష సాయి దుబాయ్ కూడా పారిపోయారని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇది నిజమా అబద్ధమా తెలియదు. పోలీసులు గాలిస్తున్నారు. అదే ఆల్రెడీ పరేషాన్ బాయ్, ఇమ్రాన్ ఖాన్ అదేవిధంగా హర్ష సాయి దుబాయ్ కూడా పారిపోయారు. వాళ్ళ కోసం పోలీసులు గాలింపులో కూడా ఉన్నారని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అదేవిధంగా హీరో రానా, దగ్గుబాటి రానా, తర్వాత ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి, తర్వాత వర్షిని, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, చాలామంది ఉన్నారు. ఇంకా నేహా పఠాన్ అనేసి, పాండు అనేసి చాలామంది సెలబ్రిటీల మీద కూడా పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్టుగా ఉంది. ఈ మీద అంతా కూడా కేసు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మన బులుబులు బాలయ్య, మన బులుబులు బాలయ్య గారు కూడా ఆ లిస్టులో కూడా చేరబోతున్నాడంట. తాజాగా ఈ లిస్టులో మన నందమూరి బాలకృష్ణ గారి పేరు కూడా గట్టిగా వినబడుతుంది. ఆయన పేరు ఇప్పుడు తెర మీద కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా ప్రమోట్ చేశాడు. అన్స్టాపుల్ షో ఏదైతే ఉందో దానికి మన బాలకృష్ణ గారు హోస్ట్గా ఉన్నాడు. ఆయన చేసినటువంటి హోస్టింగ్ స్టైల్ కానీ అదేవిధంగా మాటలో జనాలకు బాగానే విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ గారు ఏ ముహూర్తాన ఆ షోని మొదలుపెట్టాడో కానీ ఆయనకు బాగా క్రేజ్ అయితే గట్టిగానే వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారిగా ఆ షో యొక్క వాల్యూ కూడా పెరిగిపోయింది. కానీ ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలకి సాధ్యం కాని విధంగా ఈ షోని ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ షోని చూసిన తర్వాత బాలయ్య బాబు మీద వాళ్ళ అభిప్రాయాలను కూడా మార్చుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ షో కారణంగానే బాలకృష్ణ గారు బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుక్కోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి బాలకృష్ణ గారి షోలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే ఆ బెట్టింగ్ యాప్స్ను చూసి డౌన్లోడ్ చేసుకొని 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడంట. నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఆయన తన బాధను కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ అన్స్టాపుల్ షోలో ఒక యాప్ ఒకటి బాగా మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి. ఆ యాప్ని మన బాలయ్య గారు ప్రమోట్ చేశాడు. ఆ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అనేసి నిరూపించేందుకు ప్రభాస్ గారు గెస్ట్గా వచ్చినటువంటి ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు పక్కనే. ప్రభాస్ గారు అదేవిధంగా గోపీచంద్కు బాలయ్య బాబు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ మీద Fun88 బెట్టింగ్ యాప్ పేరు కూడా ఉంది. అదే ఇంకా చాలా యాప్లు ఉన్నాయి, ఒకసారి చూడవచ్చు మీరు అందరూ కూడా. అయితే బాలకృష్ణ గారు ఈ షోకి కేవలం హోస్ట్ మాత్రమే, దీంతోనే ఆయన విచారణకి పిలిచే అవకాశం లేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ మెయిన్గా అన్స్టాపుల్ షోలో బాలకృష్ణ గారికి కూడా వాటాలు అయితే ఉంటాయి కదా.
మెయిన్ మొత్తం అన్స్టాపుల్ షో అంటేనే ఆయనదే ఆల్మోస్ట్ అది సొంతం. ఇంకా ఆ విధంగా బాలకృష్ణ గారు దాన్ని రూపొందించుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ పోలీసులు బాలకృష్ణ గారి మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటారా అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాలి. మొత్తానికి అయితే బాలయ్య బాబు గారి మీద కూడా కేసు నమోదు కాబోతుంది. అరెస్ట్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే మాత్రం కేసు అయితే నమోదు అవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. నా పేరు శ్రీరామ్ బాబు అండి, మాది నెల్లూరు జిల్లా. నేను ఒక షో ద్వారా ఒక యాప్ ని చూసాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ ఆడాను మేడం. 2 years నుంచి ఆడుతూ ఉన్నాను. అన్స్టాపుల్ షో మేడం. అన్స్టాపుల్ షో లో బాలకృష్ణ యాంకర్ గా ఉండే షోలో ఈ ఫండబుల్ ఎయిట్ అనే యాప్ లు స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అవి చూసి దాంట్లో ఫండబుల్ ఎయిట్ యాప్ ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాను మేడం. డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా గేమ్స్ ఆడాలనేవి ఉన్నాయి మేడం. అలవాటు పడిపోయాను. అలాగే బాలకృష్ణ సార్ కూడా ప్రభాస్ సార్ ఒక గిఫ్ట్ ఇస్తూ అదే ఫండబుల్ ఎయిట్ బాక్స్ అవుట్ ఇస్తూ దీంట్లో ఫండబుల్ ఎయిట్ గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు కొట్టండి అని చెప్పి ప్రభాస్ పార్టీ గోపిస్తుంది ఒక గిఫ్ట్ ఇస్తారు సార్ మేడం. సరే అది ఏదో గిఫ్ట్లు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయి అని ఆశతో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను మేడం.